హలో అండి, చోలే మసాలా ఈరోజు మన layashree కిచెన్లో. ముందుగా చోలేలో ఎక్సలెంట్ సోర్సెస్ ఆఫ్ dietary fiber, B vitamins. It also reduces blood sugar and it contains lots of iron, calcium and zinc, and it contains lots and lots of B vitamins అండి. చాలా అద్భుతమైన డిష్. మరెందుకు లేట్, చలో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా జార్లో 2 నుంచి 3 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగానే పడుతుందండి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు, యాలక్కులు, చెక్క, లవంగ, స్టార్ అనీస్, పచ్చిమిర్చి, టమాటోలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరొక ప్యాన్లో 1 కప్ ఆయిల్ని వేడి చేసేసి చక్కగా వేడి చేసిన తర్వాత మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని 2 ఎండుమిర్చి, 2 రెమ్మల పట్టు కరివేపాకు వేసి చక్కగా హై ఫ్లేమ్లో వేయించాలి. మొత్తం ఆయిల్స్ బయటికి వచ్చేలా మసాలా నుంచి వేయించుకోవాలి. ఆ తర్వాత నైట్ మొత్తం నానపెట్టి ఉంచిన కాబులి చెన్న లేదా చోలే అని కూడా అంటారు, చోలేని వేసి చక్కగా మరిగించండి, చక్కగా ఉడికించాలి. విత్ వాటర్తో మనం వేయాలండి, ఎందుకంటే వాటర్లో పోషక విలువలు చాలా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని పడేయకుండా వాటర్ని కూడా యాడ్ చేయండి, చక్కగా ఉంటుందండి. చాలా మంచి రెసిపీ అండి. ఇప్పుడు ముందుగా మరొక బౌల్లో చాట్ మసాలా, చికెన్ పౌడర్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం పొడి 1/2 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా లేదా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి చక్కగా నీళ్లు వేసి మిక్స్ చేయాలండి. 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసి చక్కగా మసాలా పౌడర్స్ అంతా కూడా మిక్స్ చేయాలి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే చక్కగా ఉడుకుతుందండి. చూసారా, మసాలా పౌడర్ మొత్తం వాటర్లో మిక్స్ చేసి ఆ పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసాం. చక్కగా మిక్స్ చేయండి. మరొక పాత్రలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసి చాయ్ పత్తి అంటే టీ పౌడర్ అండి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టీ పౌడర్ వేసేసి చక్కగా ఉడికించండి. చూసారా, ఉడికిన వెంటనే ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత వడకట్టేసుకొని మనం మసాలాలోకి వేసుకోవాలి. చూసారా, వడకట్టిన డికాషన్ 1 కప్ మనం కాబులి చెన్నలో వేసేసుకుంటున్నాం. మసాలాలో వేసేసి చక్కగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకోబోతున్నామండి. బేకింగ్ సోడా కంపల్సరీగా వేయాలి చోలేలో. చూసారా, 1/4 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసాము. సోడా పొడి వేసిన వెంటనే ఎంత బాగా పొంగొస్తుందో. ఇది ఎందుకు వేస్తామంటే మనకు స్టమక్ అప్సెట్ అవ్వకుండా అండ్ డైజెషన్ ప్రాబ్లం కాకోకుండా వేస్తాము. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర వేసేసి చక్కగా మిక్స్ చేయండి. వాటర్ని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేశాను. మీకు కన్సిస్టెన్సీ తగినట్టుగా మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. చక్కగా ఉడికించాలండి. మూత పెట్టేసుకొని ఒక 30 to 35 మినిట్స్ దాకా ఉడికించిన తర్వాత చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఆహా, థిక్ గ్రేవీగా చోలే అద్భుతంగా ఉడికిపోయింది. అసలు మటన్ కూడా అవసరం లేదు, అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా, అయిపోయింది, అంతే, డిష్ అవుట్ చేసుకోవడమే. ఎంతో ఎక్సలెంట్ సోర్సెస్ ఉన్న ఈ రెసిపీని మీరు వారానికి ఒక్కసారైనా తిన్నట్టయితే మీకు పుష్కలంగా బి విటమిన్స్, ఐరన్, కాల్షియం, జింక్ అండ్ లెక్కలేనంత ఆరోగ్యం మీకు సొంతమవుతుంది. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. మీరు రకరకాలుగా ఈ రెసిపీని కుల్చా, అమృత్సరి కుల్చా మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి ఈ వెరైటీ డిషెస్కి. మరి భటూరే, మన పూరి అని కూడా అనొచ్చు, మరి చపాతీ, నాన్, పుల్కా, మన ఆంధ్ర స్టైల్లో వెరైటీ ఎంజాయ్ చేయొచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే layashree కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫర్ మోర్ ఆంధ్ర రెసిపీస్ హోమ్ మేడ్.